ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో టేస్టీ రెసిపీ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ఈ ఇన్స్టెంట్ ఉప్మాల గురించి విన్నాం మేము. ఇన్స్టెంట్ కేసరి బాత్స్ అని ఇన్స్టెంట్ గా వచ్చేసే అన్ని. ఇప్పుడు మరి ఈ ఇన్స్టెంట్ దాల్ ఫ్రై రెసిపీ ఏంటి డాక్టర్ గారు? సహజంగా మినపప్పు గాని పెసరపప్పు గాని ఉడికించేస్తే మెత్తగా కాస్త లూజుగా వస్తే ఒక్కోసారి బాగోవు అనిపిస్తుంది. చాలా మంది తినరు. ఫ్రై లాగా అంటే చాలా మంది ఇష్టపడారు. పదం వాడేసరికి ఏదో తినేస్తారు. పైగా ఈ మధ్య యూత్ కూడా అట్రాక్షన్ ఇన్స్టెంట్ అంటే కొంచెం ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. కానీ మినపప్పుని పొట్టు తీయకుండా పెసరపప్పుని ఎట్లా వాటిని పొట్టు తీయకుండా దాన్ని రవ్వగా చేసేస్తే ఈజీగా ఉడుకుతాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వారికి అద్భుతంగా పనికొస్తుంది ఈ దాల్ ఫ్రై. చూడండి, అది ఇన్స్టెంట్ దాల్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు తీయని పెసరపప్పు 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, పసుపు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. ముందుగా ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో పొట్టు తీయని పెసరపప్పుని వేసి దోరగా వేగనివ్వాలి. సన్నసెక్క మీద మాడకుండా దోరగా వేపించుకుంటే పెసరపప్పు కమ్మగా ఉంటుంది. అలా వేగిన తర్వాత ఆ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి ముక్కా చెక్కలాగా కొద్దిగా ఎక్కువ భాగం పొడి ఇచ్చే విధంగా కూడా చేసుకుంటే బాగుంటుంది. పొయ్యి మీద ఒక ముక్కుడు పెట్టేసి అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లము తురుము, కరివేపాకు, మేగడ ఇవన్నీ మేగడలో వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ఇంగువ పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా పేస్ట్, పసుపు, ధనియాల పొడి, వీటితో పాటు పెసరపప్పు పొడి కూడా వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో నీళ్లు పోసేసి మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. అందులో కొద్దిగా నిమ్మరసం వేసేస్తే ఉప్పు లేని లోటు తెలియకుండా బాగుంటుంది. పైన కొత్తిమీర జల్లేస్తే ఇన్స్టెంట్ దాల్ ఫ్రై సిద్ధమైంది. చూసారుగా ఈ ఇన్స్టెంట్ దాల్ ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి సాధారణంగా ఈ పెద్ద పెద్ద వంటకాలని చాలా టైం పడతాయండి. ఆరోగ్యవంతంగా తినాలని మాకు ఉంటుంది, కానీ టైం దృష్ట్యా మేము ఇలాంటివి చేసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరికీ డాక్టర్ గారు చూపించిన ఈ సింపుల్ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మరి వేసవి కాలం అని చెప్పి ఉద్యోగాలు మానుకోలేరు, చేసుకోవాల్సిన పనులు కూడా మానుకోలేం కదా. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తట్టుకోవచ్చు, అలాగే ఇంకా శరీరంలో వేడి పెరగకుండా ఆపుకోవచ్చు కూడా చెప్తారా? ఎండల్లో తిరిగి మధ్యాహ్న పూట ఇంటికి చేరిన వారికి ఏదన్నా లిక్విడ్ త్రాగిన తర్వాతనే ఘనాహారం తినటం అనేది సమ్మర్లో ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాలి. ఒక కొబ్బరి బొండమో లేకపోతే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇలాంటివి తప్పనిసరిగా ముందు తాగాలి. లేదంటే ఎప్పుడన్నా ఇంకా అట్లాంటి కుదరదు, బాగా లవణాలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్లలో ఎలక్ట్రాల్ ప్యాకెట్ తేనె కలుపు త్రాగొచ్చు. ఈలోపు కొంచెం చెమటలు తగ్గి స్నానం చేయడానికి 10 నిమిషాలు పావుగంట పడుతుంది. అప్పుడు ఆహారం తింటాం అనమాట. రావడంతో నీళ్లు తాగేసేయాలి. పిల్లలైనా పెద్దలైనా తప్పనిసరిగా ఇది చేస్తే మంచిది. రెండోది, చెమట బట్టలు విప్పేసి బాడీ మీద ఉంటాయి అనుకోండి, విప్పేసి కొంచెం ఒక 5-10 నిమిషాలు చల్లారనివ్వాలి. బాడీ అంటే గాలి తగలనివ్వాలి. అప్పుడు ఏమవుతుంది, గాలికి లోపల వేడి కాస్త తగ్గుతుంది, కూలింగ్ బాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని న్యాచురల్ గా బట్టలు తీసేసి కొంచెం గాలి ఆడినిచ్చి 7 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన వారందరూ మధ్యాహ్న పూట కూడా స్నానం చేయటం సమ్మర్కి చాలా మంచిది. మధ్యాహ్న పూట స్నానాలు సబ్బెట్టి చేయటం, ఒళ్ళంతా తోముకోవటం అట్లాంటి స్నానం కాదు ఇది. షవర్ ఉంటే షవర్ తిప్పేసి ఇట్లా మొంటి మీద నీళ్లు పడినండి, ఒక్కసారి ఎట్లా అనండి, ఆ చెమట జిడ్డు ఈ నీళ్ళకి కారిపోతుంది అంతే. 1 మినిట్ ముఖం కడుక్కున్నట్టు బాడీ కడుగుతాం అనమాట. చెమట ముఖానికే పట్టలేదు కదా, అసలు ఎక్కువ ఈ భాగాల్లో గాలి ఆడని భాగాల్లో ఇంకెక్కువ పట్టేస్తుంది. అందుకని అవి అట్లా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దురదలు వస్తుంటాయి. 5-6 చెంబులు నీళ్లు పోసేసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత తడి బట్టలు మళ్ళా ఇన్నర్లు గాని వాడకుండా పొడి వాడుకుంటే మంచిది. ఇంటికి వచ్చేసరికి ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి కాస్త చర్మం మండుతూ ఉంటుంది. అందుకని అట్లా మంట లేకుండా ఉండాలంటే చెమట చల్లారాక స్నానం చేయమన్నాం కదమ్మా, స్నానం చేశాక నేతి చొక్క 2-3 చొక్కలు తీసుకుని అట్లా అనుకుని ఎండ తగిలే భాగాల్లో కాస్త మంట పుట్టే భాగాలలో రాసేసుకుంటే ఆ డ్రైనెస్ పోయి సాఫ్ట్ గా అనిపిస్తుంది అనమాట. అది ఇంటికి వచ్చినప్పుడు స్నానం అయిన వెంటనే ఇట్లా చేసుకుంటే చాలు, మనకి మెత్తగా సాఫ్ట్ గా స్కిన్ నుండి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది అనమాట. లేకపోతే పగిలిపోవటం ఇట్లాంటి జరుగుతాయి కదా, లేకుండా ఇట్లా బాగుంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిదమ్మా. కూల్ డ్రింక్, చల్లటి మజ్జిగ ఇట్లాంటి ఆహారాల జోలికి వెళ్ళకూడదు. నీళ్లే త్రాగి చేయాలి. భోజనంతో పాటు కావాలంటే ఏదైనా తీసుకోండి, కానీ ఇట్లా విడిగా మాత్రం తీసుకోకుండా ఉంటే మంచిది. విన్నారు కదండి, మరి వేసవి కాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు డాక్టర్ గారు మనందరికీ చెప్పారు. కాబట్టి వేసవి కాలం అంతా కూడా పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళండి, కానీ ఇంటికి రాగానే డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ చిట్కాలను ఉపయోగించుకోండి.
డాక్టర్ గారు, మరి చాలా మంది ఆడవాళ్ళకి ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ అనేది టైటింగ్ గా ఉండదు, కాస్త లూజ్ గా జారిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే కొంతమంది ఏమో చాలా లావుగా ఉంటారు, బరువు తగ్గినప్పుడు కూడా ఈ సాగింగ్ అనేది ఉంటుంది కదా. మరి ఆడవాళ్ళలో ముఖ్యంగా చెస్ట్ టైట్నింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి లాభాన్ని ఇవ్వటానికి ఒక 4 వ్యాయామాలు, పడుకుని ఈ భాగంలో మజిల్ టైట్నింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు స్పెషల్ గా ఉంటాయి. అంటే ఆ మజిల్ గనక ఎప్పుడైతే బలపడుతుందో రొమ్ముని కిందకి జారనివ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఆ మజిల్ లూజ్ అయితే రొమ్ము జారిపోతుంది. అందుకని వ్యాయామాలే కండ పుష్టికి ఆ భాగంలో టైటనింగ్ బాగా ఉపయోగం. కాబట్టి అలాంటి సులభమైన 4 వ్యాయామాలు చూడండి. ముందుగా వెల్లకిలా పడుకుని 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా ఫోల్డ్ చేసి పాదాలు నేల కానిస్తాం. నడుము బాగా ఫ్లాట్ గా ఆనుతుంది కాళ్ళని అట్లా ఫోల్డ్ చేయటం వల్ల. ఆ తర్వాత 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసేసి లాక్ చేసి 2 చేతుల్ని పైకి స్ట్రైటన్ చేస్తాం. మళ్ళా ఫోల్డ్ చేసేసి కుప్పుడు భాగం రొమ్ము దగ్గరకు వచ్చేసేటట్లు అట్లా ముడుస్తాం. మళ్ళా పైకి చాపటం, మళ్ళా ముడవటం, చాపటం, ముడవటం. ఇట్లా చేయటం ద్వారా రొమ్ము భాగాల దగ్గరుండే కండరాలు, నరాలు ఇవన్నీ కూడా బలపడతాయి. ఆ భాగం లూజ్ అయినంత కూడా టైట్ అవటానికి ఇది చాలా మంచిది. ఇక 2వ వ్యాయామంగా చేతులు అట్లా స్ట్రైట్ గా లేపేసి ప్రక్కలకు తీసుకొచ్చి నేల కానేటట్లుగా చేతుల్ని తీసుకువెళ్ళి చాపేయాలి. మళ్ళా పైకి లేపాలి. 2 చేతుల దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినట్టుగా ఆనేటట్టుగా తీసుకురావాలి. ఇట్లా చేతుల్ని అలా చాపటం, దగ్గరికి తీసుకురావటం చేస్తే రొమ్ము భాగానికి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది ఒక 15-20 రౌండ్ చేసినా ఏమీ శ్రమ కూడా అనిపించదు. ఇక 3వ వ్యాయామం, 2 చేతుల్ని స్ట్రైట్గా చాపేసి చేతుల డైరెక్షన్ అట్లా మార్చి మోకచేయి దగ్గర నుంచి చేతుల్ని బెండ్ చేసి 2 మోక చేతులు నేల కానేటట్లుగా తీసుకెళ్ళాలి. మళ్ళాగా స్ట్రైట్ చేసేసేయాలి. మళ్ళీ 2 మోక చేతులు నేల కానేటట్లుగా ఫోల్డ్ చేసి తీసుకువెళ్ళాలి. ఈ రకంగా చేయటం ద్వారా షోల్డర్ భాగము, ఛాతీ భాగము చక్కగా అన్ని భాగాల్లో కండరాలు, నరాలన్నీ కదలబడతాయి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఛాతీకి మంచి వ్యాయామం అవుతుంది అన్నమాట. ఇది కూడా 10-15 రౌండ్ చేయగలిగితే మంచిది. చివరిగా చేతులు వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసిన తర్వాత 2 చేతుల్ని కలిపేసి తల వెనక భాగాన్ని నేల కానిచ్చాలి. మళ్ళీ తల వెనక నుంచి చేతుల భాగాన్ని ముందుకంటూ తీసుకురావాలి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి నేల కానేటట్టు గుప్పుడు భాగాన్ని ఆనిచ్చాలి. మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇలా కంటిన్యూస్గా హ్యాండ్ మూమెంట్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకొస్తాం. అట్లా కలిపి చేయటం ద్వారా ఛాతీ భాగానికి, గూడు భాగానికి బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా, ఈ చెస్ట్ టైట్నింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు ఆడవాళ్లే కాకుండా కొంతమంది మగవాళ్ళకు కూడా సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. కొంచెం నానబెట్టిన పప్పులు ఉంటాయి కదమ్మా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుడు పప్పు, పిస్తా పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, ఇవి నానబెట్టుకుని బాగా 8-10 గంటలు నానిన గింజలు తిని పండు తినండమ్మా. మళ్ళీ మీరు కాలు లాగటం, ఆ నడుము భాగంలో కొంచెం అసౌకర్యం ఏదైతే ఉందో తొంటి భాగం దగ్గర కాస్త నూనె ఏదన్నా రాసేసుకుని బ్యాగులో వేడి నీళ్ళు పోసి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి అమ్మా. లేకపోతే వేడి నీళ్ళ షవర్ ఉంటే షవర్ ఆ తొంటి భాగం మీద పడేటట్టు నుంచోవాలి మనం, వేడి నీళ్ళ షవర్. ఇలా చేస్తే ఉపశమనం ఈ సయాటిక్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడుతుందమ్మా. అంటే మీరు ఆహారం మాత్రం కొంచెం జాగ్రత్తగా, బరువు కూడా తగ్గాలమ్మా, అట్లా చేయండి అమ్మా, బరువు కూడా తగ్గుతాయి మనం చెప్పినట్టుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.